హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మా అమ్మమ్మ స్టైల్లో మామిడికాయ ముక్కల పచ్చడి. మామిడికాయలు పీసు కట్టక ముందే ఇలా లేతగా ఉన్నప్పుడే మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టుకోండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని తిన్నా కడుపు నిండా తృప్తిగా తిన్న ఫీలింగ్ కలుగుతుంది. మా అమ్మమ్మ అయితే ఈ మామిడికాయ ముక్కల పచ్చడి ఎంతో కమ్మగా పెడుతుందండి. అది కూడా చాలా ఈజీగా, అసలు పెట్టామా లేదా అన్న ఫీలింగ్ వస్తుంది. అంత ఈజీగా ఉంటుంది. మరి అది ఎలాగో చూసేద్దాం. ఈ ముక్కల పచ్చడికి మామిడికాయలు ఫ్రెష్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. అలా ఉంటేనే పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మామిడికాయలను శుభ్రంగా కడిగి ఏ మాత్రం తడి లేకుండా కాటన్ క్లాత్తో కంప్లీట్గా మామిడికాయలను తుడిచి కొద్దిసేపు ఆరబెట్టండి. ఆరిన తర్వాత దీనిపైన ఉన్న ఇలా కాడలను నైఫ్తో తీసేసేయండి. తీసిన తర్వాత ఇలా నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ పీసెస్గా కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే మధ్యలో ఉన్న జీడిని తీసేసి దాంట్లో ఏమాత్రం తడి ఉన్నా కాటన్ క్లాత్తో కంప్లీట్గా తీసేయండి. చూడండి, ముక్కలు ఈ మాత్రమైనా ఉండాల్సిందే. మామిడికాయలు పీసు కట్టక ముందు, అంటే ఇప్పుడిప్పుడే కొంచెం పీసు కట్టే స్టేజ్లో పచ్చడి పెట్టుకుంటే పుల్లగా కమ్మగా బాగుంటుంది. చూడండి, మామిడికాయ ముక్కలను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కొలత ప్రకారం తీసుకుంటేనే మనకు పొల్లు వేయడానికి ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు కప్పుతో కానీ గిన్నెతో కానీ కొలత ప్రకారం తీసుకుంటేనే మనకు పొల్లు వేయడానికి కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ మామిడికాయ ముక్కలు ఈ కప్పుతోటి 2 కప్పులు కరెక్ట్గా నిండుగా ఉన్నాయి. ఇప్పుడు దీనికి సరిపడా పొల్లు వేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను అరకప్పు 3 మ్యాంగో కారం పొడి వేస్తున్నాను. 2 కప్పుల మామిడికాయ ముక్కలకు అరకప్పు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత అరకప్పు కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోండి. తర్వాత చూసి వేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు ఆవపొడిని వేసుకోవాలి. ఆవాలను డ్రై రోస్ట్ ఏమి చేయకుండానే డైరెక్ట్గా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత 1 చెంచా నిండుగా జీలకర్ర మెంతులను వేయించిన పొడిని ఇందులో వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత ముక్కలకు కారం, ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి అన్నీ పట్టేలా చక్కగా ఓసారి కలిపేయండి. ఇలా కలిపి పక్కన పెట్టేసి ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతోటి మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పల్లి నూనెని తీసుకోండి. ఎప్పుడైనా పచ్చళ్ళలోకి పల్లి నూనె అయితేనే కమ్మగా రుచిగా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఉంటే ఎండుమిర్చి సీడ్స్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చిటపటమని మంచి సువాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. దినుసులు కొంచెం వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే నూనె వేడికి దినుసులు ఇంకాస్త మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ముందుగా పసుపు వేస్తే మాడిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేయండి. ముందుగా ఒక వెల్లుల్లి వేసి చూడండి. నూనె బాగా వేడిగా లేకపోతే, ఇప్పుడు గోరువెచ్చగా ఉంది అనుకుంటే ఒక 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో కలిపేయండి. ఈ గోరువెచ్చటి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ అయినా ఉంచితేనే అప్పుడు ఆ ఘాటు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గోరువెచ్చటి తాలింపు నూనెను మామిడికాయ ముక్కల్లోకి వేసి నూనె పూర్తిగా ముక్కలకు పట్టేలా కలిపేయండి. మనము ఎక్కడ కూడా పొడి పొడిగా ఉండకుండా తాలింపంతా చక్కగా ముక్కలకు పట్టించిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి చూడండి. నేను అరకప్పు కన్నా కొంచెం తక్కువగా వేశాను కదా, కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి మరొక టీ స్పూన్ మాత్రమే వేశాను. మనము ఈ స్టేజ్లోనే అన్నీ చెక్ చేసుకొని ఏమాత్రం తక్కువగా అనిపించినా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది. అంతేనండి, ఎంతో కమ్మకమ్మగా మా అమ్మమ్మ పెట్టే ఈ మామిడికాయ ముక్కల పచ్చడి ప్రతి ఒక్కరికి నచ్చాల్సిందేనండి. అంత కమ్మగా ఉంటుంది. అంతేనండి, ఈ పచ్చడి ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని తిని చూడండి. ఈ టేస్ట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.